మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అంటే తెలుగు మాసముల ప్రకారంగా పుష్యమాసము, ఆంగ్ల సంవత్సరం ప్రకారంగా జనవరి 2025. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది, గ్రహ సంచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి మొదలైనవి ఇప్పుడు మనం చూద్దాము. వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వారికి 1వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి కొంత తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. దశమ స్థానంలో శనైశ్చరుడు కొంత అనుకూలంగా లేడు. 11వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి భోజన సౌఖ్యము, బహుమతులు మొదలైనవి అందుతాయి. పంచమ స్థానంలో కేతువు కుటుంబ సభ్యులతో గొడవలు కాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. అంటే దాదాపుగా వృషభ రాశి వారికి ఇక్కడ గ్రహ సంచార రీత్యా ఈ పుష్యమాసం అంటే ఆంగ్ల సంవత్సరం జనవరి నెల 2025 కొంత రాహువైతే పర్వాలేదు. కుజుడు జనవరి 20వ తేదీ వరకు శుభంగా ఉన్నాడు. జనవరి 24కు బుధుడు కూడా కొంత శుభంగా ఉన్నాడు. గురువు అర్ధశుభుడు. జనవరి 14వ తేదీ వరకు రవి కూడా పర్వాలేదు. అంటే గ్రహ సంచార రీత్యా జనవరి ఆంగ్ల సంవత్సరం వృషభ రాశి వారికి మిశ్రమ కాలము అని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు, ఎంతో కాలంగా కొత్త వాహనం కొనాలి అని అనుకుంటే కనుక అది కొద్దిగా వాయిదా పడే ఆస్కారం కూడా ఉంది. చేపట్టే ప్రతి పనిలో కూడా చాలా అప్రమత్తత అవసరం. సరి అయిన ప్రణాళికలు ఉంటేనే సత్ఫలితాలు పొందుతారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో నిదానమే ప్రధానము అని గుర్తుంచుకోండి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మంచి చేయబోతే చెడు ఎదురయ్యే సంఘటనలు విపరీతంగా చోటు చేసుకుంటాయి. అనవసర విషయాల్లో ఎప్పుడు కూడా తలదూర్చకండి. మొహమాటాలను దరిచేరనీయకండి. ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో కొంత మీకు ఈ మాసంలో అనుకూలించవచ్చు. కొన్ని రకాల విజయాలైతే మీకు తప్పకుండా కలుగుతాయి. కొంత ఆశించిన ఫలితాలైతే మరీ నీరసించిపోవాల్సిన పని లేదు వృషభ రాశి వారికి. స్పెక్యులేషన్ చేసేటువంటి వారు కొంత ఆందోళనకు గురి అవుతారు. నిరుద్యోగులైనటువంటి వారు గట్టి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా సక్సెస్ అనేటువంటిది పొందుతారు. ఏకాగ్రత విద్యార్థులకు చాలా వరకు కూడా అవసరం. కాలాన్ని వృధా చేసుకోవద్దు. సాహసోపేతమైన నిర్ణయాలు తప్పకుండా తీసుకోవచ్చు. మీరు ఏ ధర్మాన్నైతే నమ్మి ఉన్నారో ఆ ధర్మము మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది. స్థిర చరాస్తుల విషయంలో ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. వ్యాపారపరంగా జనవరి 15 నుంచి 30వ తేదీ మధ్య భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తే ఆస్కారం కూడా ఉంది. సంతానం కోసం చేసే ప్రయత్నములన్నీ కూడా ఫలిస్తాయి. ఉద్యోగపరంగా అధికారుల యొక్క అండదండలతో ప్రమోషన్లు వచ్చే ఆస్కారం కూడా ఉంది. ముఖ్యంగా జనవరి నెల చివరి రోజుల్లో, వారంలో మీకు ఆప్తులైనటువంటి ఒకరి ఆరోగ్య విషయం పట్ల కొంత కలత అనేటువంటిది ఉంటుంది. కొంత బాధ కలిగే ఆస్కారం కూడా ఉంది.
కొన్ని సంఘటనలు మీకు నచ్చక నిరుత్సాహపడటం అనేటువంటిది సర్వసాధారణమే. కాబట్టి శ్రమకు తగిన ప్రతిఫలం పొందటానికి నిరంతరం చాలా శ్రమ పడవలసినటువంటి అవసరమైతే ఉంది. సినీ కళారంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఇతరుల జోక్యం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా పడవచ్చు. దైవ కార్యక్రమముల మీద ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే ఆస్కారం కూడా ఉంది. రావలసిన బకాయిలపై శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలైతే తప్పకుండా ఉంటాయి. ఆత్మీయుల నుంచి కొన్ని శుభవార్తలు వినే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. కొంత శుభయోగం అనేటువంటిది, అదృష్టయోగం అనేటువంటిది ఒక 40 నుంచి 50 మధ్యలో ఉండవచ్చు. కాబట్టి వృషభ రాశి వారు ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే ఆస్కారం కూడా ఉంది. ఇక పరిహార విషయాలకు వచ్చినట్లయితే వృషభ రాశి వారు ఈ నెలంతా కూడా, అంటే జనవరి నెల మొత్తము కూడా ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణములు, నవగ్రహ స్తోత్రపారాయణములు చేయటం వల్ల మంచి ఫలితములైతే ఖచ్చితంగా పొందుతారు. కుటుంబ సౌఖ్యం ఉండటానికి 4 సోమవారాలు పార్వతీ పరమేశ్వరుల పూజ, అభిషేకం చేయించుకోండి. ఒక దంపతులకు కడుపు నిండా ద్వాదశి రోజున భోజనం పెట్టండి. అది మీకు చాలా మంచి ఫలితం ఇవ్వవచ్చు. అనుకున్నది సాధించేంత వరకు విద్యార్థులు సరస్వతీ కవచము కానీ సరస్వతీ స్తోత్రపారాయణము చేస్తే కొంత దైవానుగ్రహం అనేటువంటిది మీకు తప్పకుండా ఉంటుంది. ఇక వృషభ రాశి వారు 4 ఆదివారాలు సూర్య నమస్కారాలు చేయటము, అలాగే ఆదిత్య హృదయము, సూర్యాష్టక స్తోత్ర పారాయణం చేస్తూ సూర్యనారాయణ ఆరాధన చేస్తే మరిన్ని యోగదాయకమైన ఫలితాలు ఈ జనవరి నెలలో పొందుతారు. వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి, జాతకం చెప్పించుకోవాలి అనుకునే వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. నేను తప్పకుండా మాట్లాడతాను. దానికి తగిన అపాయింట్మెంట్ తీసుకుంటేనే నా నుంచి మీకు కాల్ వస్తుంది. అప్పుడు నాతో మాట్లాడగలుగుతారు. వృషభ రాశి వారందరికీ కూడా ఆశీర్వచనములు ఇస్తూ అందరూ బాగుండాలి. దైవానుగ్రహం మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతుంది. జై శ్రీరామ్.